పైనున్న దొంగల్ని దోచుకోవడానికి సింహం బరిలోకి దిగుతుంది. ఒక మీమ్ ఉంటది కదా, ఈ సినిమా గనక మీకు గుర్తుండి ఉంటే మీ చిన్నతనం బాగా జరిగినట్టే. అలాంటి ఒక సినిమాకి ఫైనల్ గా ఉపశమనం అయితే లభించబోతుంది. అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. ఇంతకు మ్యాటర్ ఏంటయ్యా అంటే, ఆ సినిమా షూటింగ్ ని సెప్టెంబర్ 23 నుండి మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ సినిమాని ఈ నెల 23న స్టార్ట్ చేసి వచ్చే రిపబ్లిక్ డేకి అంటే 2025 జనవరి 26న రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఇదైతే ఫ్యాన్స్ కి పండగని చెప్పను గానీ అదొక రకమైన హ్యాపీనెస్ ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని 2021లో అయితే రిలీజ్ చేసి దాంట్లోనే 2022 సంక్రాంతికి రిలీజ్ అయిద్దని చెప్పారు. కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి టైట్ షెడ్యూల్స్ వల్ల ఆ సినిమా షూటింగ్ అయితే పూర్తి కాలేదు. ఫైనల్ గా ఆ సినిమా అయితే పూర్తయి జనాల ముందుకైతే రాబోతుంది. ఇంకా అన్ని కుదిరితే ఓజీ సినిమా కంటే ఈ సినిమానే ముందు రిలీజ్ అవ్వచ్చు అంట. ఎందుకయ్యా అంటే ఓజీ సినిమాకి అవుట్ ఆఫ్ కంట్రీస్ లో అయితే షూటింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొన్న టైట్ షెడ్యూల్స్ లో అదైతే కుదరకపోవచ్చు. కాబట్టి ముందు హరిహర వీరమల్లుని పూర్తి చేసి దాని తర్వాత ఓజీ సినిమాని అయితే పూర్తి చేస్తారంట. అంటే ఓజీ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ అయితే వచ్చేద్ది. కాకపోతే దానికంటే ముందు హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యే ఛాన్సులు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. కాకపోతే ఈ సినిమాను ఇప్పుడు క్రిష్ గారే డైరెక్ట్ చేస్తారా, లేకపోతే అప్పట్లో ఏమన్నారంటే ఏఎం రత్నం గారి సన్ అయితే డైరెక్ట్ చేస్తారైతే అన్నారు. మరి సెప్టెంబర్ 23 అయితే మనకైతే దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చేద్ది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు అనుకుంటున్నా. ఇంకా అలాగే లాస్ట్ లో మీకు గనక ఇలాంటి సినిమా అప్డేట్స్ ఇన్స్టెంట్ గా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. వాడొచ్చి దొంగతనాలందరి లెక్కలు సరి చేస్తాడు.